మొత్తం వ్యవస్థను కొల్లబెట్టుకున్నాం మనం. అగౌరవించడం కొన్ని కులాలని, కొన్ని వృత్తులని, కొందరు మనుషులని, అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి. క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని. భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం. మమ్మల్ని క్షమించండి. యావత్తు స్త్రీ జాతి క్షమించండి. నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన యాతన. ఆడదానివి నీకెందుకు, లోపలికి పో, పెడబుద్ధులు ఉంటాయి మీకు, ఆడదాన్ని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు. మరి ఏడిపించుకు తిన్నారే, జుట్టెట్టు కొట్టారే, ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే. అది నా జాతి చేసిందమ్మా, నా పండితులే చేశారు, నా గ్రంథాలే చేశాయి. అందుకని నేను క్షమాపణ కోరుతున్నా, శపించకండి మమ్మల్ని. సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా, ఆడది కాదు. ఇన్ని అన్యాయాలు నిమ్న వర్గాల వారికి, బలహీన కులాల వారికి, స్త్రీలకి చేసేసి ఈవేళ మా మతంలో ఉండండి, మా మతంలో ఉండండి కాళ్ళెట్టుకుంటే ఎవడుంటాడండి? ప్రతి చోట, ప్రతి పద్యంలో, ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే. ఈవేళేమో పట్టుకు ఎడుతున్నాం. హిందూ సంప్రదాయం ఏం కాపాడతారు వాళ్ళని గౌరవించకపోతే?